అందరికీ నమస్కారం సార్. మనకి రేపు సోమవారం నుంచి 16/3/2026 నుంచి 1/4/2026 వరకు 10వ తరగతికి సంబంధించి రెగ్యులర్ మరియు ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అనేది మన జిల్లాలో జరుగుతున్నాయి సార్. దీనికి సంబంధించి రెగ్యులర్కి సంబంధించి 24,566 మంది విద్యార్థులు మన జిల్లా నుంచి హాజరవుతున్నారు సార్. దీంట్లో మొత్తం బాలికలు 12,568 మంది, బాలికలు 11,998 మంది, మొత్తం 24,566 మంది సార్. మనకి మొత్తం ఈ విద్యార్థుల కోసం రెగ్యులర్కి సంబంధించి 138 పరీక్షా కేంద్రాలు అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాలకి అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా సిఎస్డిఓలు మరియు ఇన్విజిలేటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి జిల్లాలో ఈ 138 కేంద్రాల్లో 8 కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా మనం గమనించి వాటికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు, తగిన పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. మనకి వీటికి సంబంధించి మొత్తం సిఎస్డిఓలతో పాటు ఇన్విజిలేటర్ల సిబ్బంది వరకు 1982 మంది సిబ్బందిని మనం వినియోగించుకుంటున్నాము. అలాగే ఈ ఎగ్జామినేషన్ నిర్వహణలో భాగంగా ముందస్తు చర్యలుగా మనం 5వ తేదీ నాడు ఫిబ్రవరి 5వ తేదీ నాడు డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్లో మనం కలెక్టర్ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. అలాగే సిఎస్డిఓల మీటింగ్ కూడా మార్చి 6వ తేదీ నాడు నిర్వహించడం జరిగింది. అలాగే మనకి వీటికి సంబంధించి ఫస్ట్ సెట్ క్వశ్చన్ పేపర్ అనేది మొన్న 11వ తేదీ నాడు వచ్చింది. అలాగే సెకండ్ సెట్ క్వశ్చన్ పేపర్ అనేది 12వ తేదీ నాడు వచ్చింది. ఇవి పోలీస్ స్టేషన్లో మనం భద్రపరచడం జరిగింది. తర్వాత ఈ ఎగ్జామినేషన్ ఏదైతే అయిపోయిన తర్వాత మనం సఫిషియంట్ రూమ్స్ ఉన్నాయి, చక్కనైన వాతావరణం బాగుంటుంది. అక్కడ స్పాట్ వాల్యుయేషన్కి మనకి చక్కగా ఉంది. మరి ఇదే విధంగా మనకి ఓపెన్ స్కూల్కి సంబంధించి మన జిల్లాలో 2,585 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరు 26 సెంటర్లో హాజరవుతున్నారు. వీరి కోసం 26 మంది సిఎస్లు, డిఓలు, అలాగే ఇన్విజిలేటర్స్ అందరూ కలిపి మొత్తం 206 మందిని సిబ్బందిని మనం వినియోగించడం జరుగుతుంది. వీటికి సంబంధించి కూడా స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ అనేది బీవీఎంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్లు అనేవి నేరుగా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎక్కడ ఎవరికి ఎటువంటి పైకము చెల్లించవలసిన అవసరం లేదు. ఎటువంటి వదంతులను కూడా దయచేసి నమ్మొద్దని అందరినీ మేము కోరుకుంటున్నాం. ఎక్కడా కూడా మేము నిబంధనలకు లోబడి పనిచేస్తాం తప్పగా నిబంధనలు దాటి ఎక్కడ పనిచేయము. కాబట్టి ఎక్కడెక్కడైనా ఈ హాల్ టికెట్ల గురించి దాని గురించి వస్తే మీరే డౌన్లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్ పట్టుకుని వెళ్ళిపోండి. అలాగే కేంద్రంలోనికి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ను కూడా మేము అలౌ చేయము. సెల్ ఫోన్లు కానీ, బెల్ట్లు కానీ, అలాగే వాచ్లు కానీ, పెన్ కెమెరా, చిన్న ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయరు. అవన్నీ కూడా చెక్ చేసి లోనికి పంపించడం జరుగుతుంది. అలాగే సెల్ ఫోన్లు మెడికల్ సిబ్బంది కానీ, పోలీసు వారు కానీ, ఇండివిజువల్ ఎవరిని తెచ్చుకున్నా అన్నీ బయట విడిచిపెట్టాలి, లోనికి తీసుకెళ్ళకూడదు. స్క్వాడ్ కానీ, సిట్టింగ్ స్క్వాడ్ కానీ, అబ్జర్వర్ కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఏవైతే నిషేధితమైనటువంటి ఉన్నాయో ఇవి కనుగొనండి ఎడల చట్టపరమైన డిసిప్లినరీ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ గూడ్స్, ఈ బెల్టులు, వాచ్లు, సెల్ ఫోన్లు కూడా లోనికి అలౌ చేయొద్దు అని కోరుతూ, అలాగే ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే డిఈఓస్ ఆఫీసులో ఒక సెల్ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి జోనల్లో కూడా ఆర్జేడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ పరీక్ష సజావుగా జరిపించుటకు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.